నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. అసెంబ్లీలో వైసీపీ పార్టీకి బలం లేకపోయినా మండలిలో మాత్రం చాలా గట్టిగా పోరాడుతున్నారు. ప్రజా సమస్యలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి అమలుకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో సూపర్ సిక్స్ పథకాలు వాటికి సంబంధించి చాలా గట్టిగా వైసీపీ మండలిలో పోరాడుతుంది. అసెంబ్లీలో కేవలం 11 మంది సభ్యులే ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చే పరిస్థితి కూడా లేదంటూ కూడా స్పీకర్ చెప్తూ వచ్చారు. ఇలాంటి నేపథ్యంలో అక్కడ మాట్లాడే తీరైతే కనిపించట్లేదు. కానీ మండలిలో మాత్రం చాలా గట్టిగా పోరాడుతుంది వైసీపీ. ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వాటికి సంబంధించి ఒక్కొక్కటిగా గట్టిగా మాట్లాడుతూ వస్తుంది. అయితే వైసీపీ ఎమ్మెల్సీలో ప్రధానంగా మన మండలిలో చూస్తున్నటువంటి తరుణంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి 2 గొంతులు. ఆ గొంతులు ఎవరంటే ఒకళ్ళు బొత్స సత్యనారాయణ, రెండోది వరద కళ్యాణి. వరద కళ్యాణి గతంలో కూడా అంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో 2019 నుంచి 2025 సమయంలో చాలా తక్కువగా మాట్లాడుతూ వచ్చారు. చివరిలో ఎన్నికల సమయంలో ఆయన గట్టి వాయిస్గా ఉన్నప్పటికీ కూడా అది బయటికి అంతగా ఎక్స్పోజ్ అవ్వలేదు. రోజా కావచ్చు, మరింతమంది నేతలందరూ కూడా బయటకు వచ్చి ఎక్కువగా మాట్లాడటం, వాళ్ళు మంత్రులుగా ఉండటం, అలాంటి నేపథ్యంలో వరద కళ్యాణికి మీడియాలో కావచ్చు, ప్రజల్లో కావచ్చు అంత ఎక్స్పోజర్ అయితే రాలేదు. ప్రస్తుతము వైసీపీ పార్టీ ఓడిపోయింది. ఎమ్మెల్యేలు చూస్తేనేమో 11 మందే ఉన్నారు, మండలిలో మాత్రం ఎక్కువ సంఖ్య ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో వైసీపీలో ఒక పవర్ఫుల్ లేడీ వాయిస్గా వరద కళ్యాణి ఇప్పుడు కనిపిస్తుంది. ప్రజా సమస్యలపైన కావచ్చు, లేదంటే ఏదైతే కూటమి సర్కారుకు సంబంధించిన అంశాల మీద కావచ్చు, చాలా గట్టిగా మాట్లాడుతూ వస్తున్నారు, చాలా గట్టిగా ప్రశ్నిస్తూ వస్తున్నారు. ప్రధానంగా లోకేష్ని కావచ్చు, లేదంటే మంత్రిమండలికి సంబంధించి కావచ్చు, మంత్రులు ఎవరున్నా కూడా వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా చాలా గట్టిగా మాట్లాడుతూ వస్తుంది. పాయింట్ టు పాయింట్గా క్వశ్చన్ రైజ్ చేస్తూ వస్తుంది. ఇటీవల మండలిలో మనం ఏది చూసుకున్నా కూడా ఇటు వైసీపీ నేతలకి అటు టీడీపీ నేతలకి మధ్య ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ జరుగుతుందల్లా కూడా వరద కళ్యాణి వర్సెస్ మంత్రులుగా, లేదంటే బొత్స సత్యనారాయణ వర్సెస్ మంత్రులుగా కూడా మనకు కనిపిస్తుంది. ఇక మరోవైపు టీడీపీకి సంబంధించి చూసుకుంటే ఎక్కువగా వంగలపూడి అనితకు సంబంధించి కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి మంత్రులకు సంబంధించి కావచ్చు, గుమ్మడి సంధ్యారానికి కావచ్చు, ఇలా చాలామంది లేడీ మంత్రులు అయితే ఎక్కువగా ఉంటూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక ధీటైన వాయిస్గా ఇప్పుడు వరద కళ్యాణి కనిపిస్తుంది. వరద కళ్యాణి మాట్లాడేటువంటి మాటలు కావచ్చు, ఆవిడ వేసేటువంటి డైలాగులు కావచ్చు, లేదంటే కూటమి మీద ఆమె దాడి చేసేటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా వైసీపీకి లాభం చేకూర్చే విధంగానే వైసీపీలో మరో ఫైర్ బ్రాండ్గా కూడా ఆమె ఎక్స్పోజర్ అయితే కనిపిస్తుంది. గతంలో రోజాకి సంబంధించి ఇలాంటి అంశాలని మనం చాలా పెద్ద ఎత్తున మాట్లాడుకుంటూ వచ్చాం. వైసీపీ పార్టీకి సంబంధించి రోజా మాట్లాడినటువంటి తీరు కావచ్చు, రోజా మాట్లాడినటువంటి అంశాలను కూడా చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా అవి వైసీపీ పార్టీకి ఎంత ఉపయోగపడినాయో తెలియదు, కానీ అంతే ట్రోల్స్ కూడా జరుగుతూ వచ్చాయి. ఆమె మీద విమర్శలు కూడా అంతే వచ్చాయి. కూటమికి సర్కార్కి సంబంధించి అటు పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబుని కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చేది రోజా. సో ఇప్పుడు ఆమె ఓడిపోవడంతో ఒక్కసారిగా ఆమె సైలెంట్ అవుతూ వచ్చింది. బయట మాట్లాడే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అడపాదడప బయటకు వచ్చి మీడియా సమావేశాల్లోనో లేదంటే ప్రెస్ మీట్లు పెట్టో మాట్లాడే పరిస్థితులు తప్పితే ఎక్కడా కూడా సభలకు సంబంధించి చట్టసభల్లో వెళ్ళి మాట్లాడే పరిస్థితి అయితే ఆమెకు లేదు. సో అలాంటి ప్లేస్ని రీప్లేస్ చేస్తూ ఇప్పుడు వరద కళ్యాణి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంది వైసీపీ పార్టీకి సంబంధించి. ప్రధానంగా మహిళలకు సంబంధించి ఒక గొంతుగా వైసీపీ పార్టీకి ఇప్పుడు వరద కళ్యాణి దక్కిందంటే అది ఖచ్చితంగా అతిశయోక్తి కాదు. వైసీపీ పార్టీకి ఆమె ఒక మంచి ఫైర్ బ్రాండ్గా కూడా కనిపిస్తుంది. ఇక మరోవైపు టీడీపీకి సంబంధించి గట్టిగా సమాధానాలు ఇచ్చే అంశంలో కూడా వరద కళ్యాణి చాలా ఇంపార్టెంట్ రోల్ ఫ్యాక్టర్ ప్లే చేస్తూ వస్తుంది. ఆమెకి తగిన ప్రాధాన్యతని మళ్ళీ కల్పించాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆమెకి ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మరొక 2-3 ఏళ్ల పాటు ఆమె ఎమ్మెల్సీ పదవి కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆ తర్వాత రాబోయే రోజుల్లో ఆమె రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి అంశాలు ఉంటాయనేది కూడా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ వైసీపీకి సంబంధించి ఒక ఫైర్ బ్రాండ్ లీడర్గా వరద కళ్యాణి ఎక్స్పోజ్ అయిందనేది కూడా మనకు అర్థమవుతుంది. ప్రధానంగా వైసీపీ పార్టీకి ఇంత కష్టకాలంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక మహిళా నేతగా ఉండి మహిళలకు సంబంధించిన వాయిస్ పైన, అలాగే ప్రభుత్వంలో జరిగేటువంటి తప్పులపైన ఆమె మాట్లాడేటువంటి తీరు కావచ్చు, మండలిలో ఆమె ప్రభుత్వానికి సంబంధించి ఇరుకున పెట్టేటువంటి ప్రశ్నలు కావచ్చు, ఇవన్నీ కూడా వైసీపీకి అడ్వాంటేజ్గా మారుతుంది. వైసీపీకి సంబంధించిన మహిళా ఓటర్లని గ్రాప్ చేసే విధంగా కూడా వరద కళ్యాణి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుంది వైసీపీ పార్టీలో అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.